అసలు ఏమైందంటే ఎందుకు ఈ 3 మంత్స్ దూరంగా ఉన్నారు మీడియాకి? వేరే పనులు ఉన్నాయి, బిజినెస్ ఉన్నది నాకు. హ్మ్. 5 టైమ్స్ ఎలక్షన్ ఓడిపోయినా. హ్మ్. 6th ఎలక్షన్‌కి రెడీ కావాలి కదా! హ్మ్. డబ్బులు లేకుండా రాజకీయం ఉండదు కదా! హ్మ్. సో, దుబాయ్‌లో నాకు బిజినెస్ ఉన్నది, అది పెండింగ్ ఉన్నది. మా సహగుర రియల్ ఎస్టేట్‌ది రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. హ్మ్. సో, దానిలో ఒక 2 మంత్స్, 2.5 మంత్స్ దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ ఉన్నది. అవును. సో, ఆల్ టుగెదర్ హ్మ్. దీనిలో బిజీ ఉన్నా. హ్మ్. దానికోసం ప్రెస్ ముందు రాలేదు. ఎందుకంటే మీకు వచ్చి నేను స్టేట్మెంట్లు ఇవ్వాలి, లేకుంటే మీకు ఇంటర్వ్యూలో కూర్చోవాలి అంటే మినిమమ్ 2 అవర్స్ పోతుంది. అవును. రైట్? ఆ! మీరు వస్తారు ప్రిపేర్, నేను రావాలి, కూర్చోవాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి, పోవాలంటే 2 అవర్స్. సో, నాకు టైం లేదు. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. మళ్ళీ వచ్చేసినాం. మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాం. ఎవ్రీడే ఇస్తాను మీకు ఇంటర్వ్యూ, నో ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో, నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ప్రిపేర్ అవుతున్నానని అంటున్నారు. మరి నెక్స్ట్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా? ఏదైనా డౌట్? 100% కాంగ్రెస్. ఎందుకంటే మీరు ఎంఐఎం పార్టీతో ఆ. జత కడితే పార్టీ నుంచి బయటకొస్తానని మ్. కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మ్. బహిరంగంగా మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి. మ్. మరేంటి నెక్స్ట్ ఏంటి? ఇది టెంపరవరీ దోస్తీ ఎంపీ దాకానే. హ్మ్. దాని రిజల్ట్ రాలేదు. హ్మ్. అండ్ ఎంఐఎం అండ్ కాంగ్రెస్ ఇంపాసిబుల్ ఫ్రెండ్షిప్. హ్మ్. సో బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దామని ఏదో ఆలోచన, దానిలో మనం గమనుకున్నాం అంతే. ఓకే. లేకుంటే ఎంఐఎంతో మాకు పడదు, సెట్ కాదు. అండ్ కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సెట్ కాదు. అది మొత్తం దేశంలో కాంగ్రెస్ అగేన్స్ట్ పోతారు. సో ఎట్లా సెట్ అవుతుంది? నెక్స్ట్ ఇంపాసిబుల్. ఏదో ఎలక్షన్ స్ట్రాటజీ ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసి గవర్నమెంట్కి కూలేద్దాం అని ప్లానింగ్ ఉన్నది. ఇంటెలిజెన్స్ న్యూస్ ఉన్నది, మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. దానికోసం ఎంఐఎంకి తీసుకొని బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దామని ఆ ఆలోచన మా ముఖ్యమంత్రికి ఉన్నది. ఆ ఆలోచనలో ఆయన చెప్పిన యాజ్ అ సోల్జర్, యాజ్ అ ఒబీడియంట్ వర్కర్ అండ్ రేవంత్ రెడ్డి మీద ప్రేమ, అభిమానం, గౌరవం మా ముఖ్యమంత్రి డన్, మీరు ఏం చెప్తే అది చేస్తామని గమనుకున్నాం. ఎలక్షన్ దాకానే. ఎలక్షన్ అయిపోయింది. ఆ ఎంఐఎంది కలర్ చూసినారు అందరు. ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడితే ఓడిపోయినారు, అన్ని జగ ఓడిపోయినారు. ఆయన సికింద్రాబాద్ మాట్లాడినారు, ఓడిపోయినారు. మహబూబ్ నగర్ ఓడిపోయినారు, చెవెల్లా ఓడిపోయినారు, కరీంనగర్, నిజామాబాద్, మేదక్, మల్కాజ్గిరి. సో అసదుద్దీన్ జీరో. అసదుద్దీన్ ముస్లిమ్స్ ఛాంపియన్ కాదు. ఎవరైనా ముస్లిం ఛాంపియన్ అంటే అది కాంగ్రెస్ పార్టీనే. ముస్లిం ఛాంపియన్ అని మీరు అంటున్నారు. చెప్పాలి అంటే మీరు ముస్లిమ్స్కి ఎంతవరకు మాట్లాడాలో, ఏం చేయాలో అంత బాగా అంటే చూస్తూనే ఉంటాం మనం. అట్లీస్ట్ మీకు జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో నాంపల్లి నుంచి మీకు టికెట్ ఇస్తుంటే బాగుండేది కదా? 100% పార్టీ డిస్కషన్లో ఏం వచ్చింది అంటే బీసీ క్యాండిడేట్కి ఇవ్వాలి, ముస్లిం కాదు. ఓకే. సో ఆ బీసీ క్యాండిడేట్లో బెస్ట్ క్యాండిడేట్ నాగేందర్ మనకు దొరికిన. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఒక హిందూకి టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింకి ఇస్తేనే కదా ఆ సీటు అటు అంటే కరెక్ట్గా ఇదయ్యేది. మా పార్టీ సర్వేలో వాళ్ళ ఈక్వేషన్లో బీసీకి కేటాయించాలి అని వచ్చింది. సో దట్స్ ఆల్. ముస్లిమ్స్కి చెప్పిన తర్వాత వేరే ముస్లిమ్స్కి ఇస్తే మీ క్వశ్చన్ అర్థమవుతుంది. అరే బెస్ట్ ముస్లిం నువ్వే కదా, స్ట్రాంగ్ ముస్లిం నువ్వే కదా, నీకు పక్క పెట్టేసి వేరే వాళ్ళకు ఇచ్చినారంటే ఏదైనా అర్థం. ఇప్పుడు మీరు చెప్పిన బీసీ క్యాండిడేట్కి అట్లీస్ట్ క్యాడర్ కూడా లేనట్టుంది నాంపల్లిలోని. అంటే కనీసం ప్రచారం కూడా చేయలేనట్టుంది అక్కడ. ఎందుకోసం? ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు కదా, తెచ్చినాడు కదా 1,03,000 ఓట్లు, అందరికంటే హయ్యెస్ట్. సో అవసరం లేదు. నాగేందర్ గారు నాకు చెప్పినారు, నాకు నాంపల్లి వచ్చే అవసరం లేదు, నువ్వు ఉన్నావా కదా, నువ్వు అష్యూరెన్స్ ఇస్తున్నావా? నేనన్నా ఇస్తున్నా, మీరు రాకండి. సో అయినా ఏం తప్పు లేదు, ఆయనకు నేనే అష్యూరెన్స్ ఇచ్చిన. ఏది రిజల్ట్ మీ ముందు ఉన్నది. రైట్. క్యాబినెట్లో మైనారిటీ కోటాలో మీకు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? అది హైకమాండ్, ముఖ్యమంత్రి డిసైడ్ చేయాలి. బెస్ట్ క్యాండిడేట్కి ఇవ్వాలి అని నేనే చెప్పిన. ఇవాళ కూడా మీ ఛానల్ ముందు చెప్తున్నా. ఎవరికి అవగాహన ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, కంటెంట్ ఉన్నది, యాస ఉన్నది, భాష ఉన్నది, సబ్జెక్ట్ మీద అవగాహన ఎవరికి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5,000 crores మైనారిటీ బడ్జెట్ ఉంటుంది, ఎట్లా స్పెండ్ చేయాలి, దాని మీద పూర్తి అవగాహన నాకు ఉన్నది. ఏదైనా క్వశ్చన్ నాకు ఏదైనా సబ్జెక్ట్ మీద మీరు అడగండి, మీకు చెప్పేస్తా. మైనారిటీ ఇష్యూ వస్తేనే వక్ఫ్ బోర్డ్ వస్తుంది, హజ్ కమిటీ వస్తుంది, ఉర్దూ కమిటీ వస్తుంది, ఉర్దూ కార్పొరేషన్ వస్తుంది. రైట్? బడ్జెట్ ఎట్లా అలొకేట్ చేయాలి, కమిషన్లు కమిటీలు వేసినారు మైనారిటీ మీద. రైట్ ఫ్రమ్ రంగనాథ్ మిశ్రా
సచ్చార్, అమితాబ్ కుంజ్, డావల సుబ్రహ్మణ్యం, కేఎస్ కృష్ణన్, రాములు, సుధీర్. ఏదైనా కమిషన్ ఏదైనా కమిటీ ఏం చెప్తుంది అని అడుగు, ఆన్సర్ ఇచ్చేస్తా. ముస్లిమ్స్కి బెటర్ లైఫ్ ఎట్లా ఇవ్వాలి అన్నీ తెలుసు. థియరీ తెలుసు, ప్రాక్టికల్ తెలుసు, గ్రౌండ్ తెలుసు, వాస్తవం తెలుసు. ఇప్పటి వరకు కూడా క్యాబినెట్లో మైనారిటీ కోటాలో ఇప్పటి వరకు ఎవరికి ప్లేస్ దక్కలేదు. సో మేము అనుకుంటున్నాం ఏంటంటే మీరు ఒక రైట్ పర్సన్ అని. ఎందుకంటే మీ వాయిస్ కానివ్వండి, మీరు చేసే పనులు కానివ్వండి, ప్రజల్లో మీరు ఇప్పుడు నిత్యం ఉంటారు. సో అందుకని చెప్పేసి ఆ క్వశ్చన్ అడగడానికి రీజన్ 100% నేను చెప్తున్నా కదా, ఎవరు నంబర్ 1 వాళ్ళకు ఇవ్వాలి. ఇఫ్ నేను A+ ఉంటే నాకు ఇవ్వాలి. A+ పెట్టుకొని ఏకి ఇవ్వద్దు, ఏ పెట్టుకొని బీకి ఇవ్వద్దు. సింపుల్. ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్కి ఓటేసినారు ఎమ్మెల్యే దానిలో. దాని తర్వాత ఎమ్మెల్యే దానిలో ఎంతమంది వేసినారు? 60 to 65% ముస్లిమ్స్ వేసినారు. దేనికోసం వేసినారు? బీఆర్ఎస్ పార్టీ దొంగ ప్రామిస్లు ముస్లింకి చేసింది. ఆ బీఆర్ఎస్ పార్టీతో ఆ లంగా పార్టీ ఎంఐఎం ఉన్నది కాబట్టి రైట్, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో అట్రాక్ట్ అయ్యి ఇక్కడ ముస్లిమ్స్కి మేలు చేసే పార్టీ ఒక్కటే కాంగ్రెస్ కాబట్టి అని మాకు ఎమ్మెల్యేస్లో పెట్టినారు. ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్లో గ్రేటర్ హైదరాబాద్ ఇడ్సేసి ఒక 25 కాన్స్టిట్యున్సీస్ ముస్లిం గెలిపించినారు మాకు. దాని తర్వాత ఈ 8 ఎంపీస్ ఎక్కడ గెలిచినారు? టోటల్ 100 ముస్లిమ్స్ ఉంటే 95 ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఓటేసినారు. సో ముస్లిమ్స్ చాలా హోప్ పెట్టుకున్నారు కాంగ్రెస్ మీద. సో ఆ ముస్లిమ్స్కి సాటిస్ఫై చేయాలి అంటే ఒక గట్టి, రైట్, ఆనెస్ట్ మైనారిటీ మినిస్టర్ ఉండాలి. ఈ ఎంఐఎంతో పోతే వాళ్ళు ఎంఐఎం వద్దు అని కాంగ్రెస్కి వేసినారు. మళ్ళీ ఇది కాంగ్రెస్ ఎంఐఎంతో పోతే మళ్ళీ వాళ్ళు అనుకుంటారు ఈ లంగా పార్టీకి వీళ్ళు పెట్టుకున్నారు, ఆ కేసీఆర్ కూడా ఈ లంగాకి పెట్టుకున్నారు, మాకు ఏం కాలేదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ లంగా ఫెలోకి పెట్టుకుంటున్నారు, ప్రాబ్లం అవుతుంది. సో సింపుల్ లాజిక్, ముస్లిం ఓట్ కన్సాలిడేట్ అయిపోయింది, అది అట్లనే ఉండాలి. ప్రతి ఒక్క ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి, కౌన్సిలర్స్ నుంచి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్స్, నెక్స్ట్ వచ్చే ఏదైనా బై ఎలక్షన్, మళ్ళీ మెయిన్ ఎలక్షన్, ముస్లిమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుంది? దళిత్ ఓటర్స్ ఎప్పుడు కాంగ్రెస్, ముస్లిం ఓటర్స్ ఎప్పుడు కాంగ్రెస్, వీలే బేస్. సో ఈ బేస్కి కాపాడుకోవాలి. సో ముఖ్యమంత్రి హైకమాండ్కి తెలుసు, రైట్ పర్సన్కి వేస్తేనే ఆ ముస్లిం సాటిస్ఫై ఉంటారు, లేకుంటే ముస్లిం సాటిస్ఫై ఉండరు.